ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం నుండి 56వ వచనం వరకు చదువుదాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయన పునరుద్ధానము మనలను మరణపు శక్తి నుండి విడుదల చేస్తుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రం. ఆయన మరణాన్ని జయించి మరణమునే మృంగివేసి ఇక ఎన్నడూ మరణ భయము లేకుండా ఆయన పునరుద్ధాన శక్తి మనలను మరణము నుండి విడుదల చేసింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆయన పునరుద్ధాన శక్తి మనలను మరణపు శక్తి నుండి విడుదల చేస్తుంది. ఆయన పునరుద్ధాన శక్తి మనలో జీవాన్ని కలగచేస్తుంది. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన తెలియచేస్తున్నట్లుగా ఈ దినము సహోదరి సహోదరుడా, ఆయన మనందరినీ విమోచించటానికి, మన జీవితంలో సమస్త బంధకముల నుండి, సమస్త పరిస్థితుల నుండి విడుదల చేయడానికి ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనము సమస్త విషయాలలో జయాన్ని పొందుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని చదువుదాం. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సహోదరి సహోదరుడా, లేఖనాలు నెరవేరునట్లుగా యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున ఆయన మరణమును జయించి పునరుద్ధానుడయ్యాడు. యేసు పునరుద్ధాన శక్తిని మనము విశ్వసించగలిగితే మీ జీవితాలలో ఉన్న శ్రమలే కావచ్చు, కష్టాలే కావచ్చు, బాధలే కావచ్చు, మీరు జయించలేనటువంటి ఎలాంటి పరిస్థితులనైనా ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మీరు జయించగలుగుతారు. ఆ పునరుద్ధానుడైనటువంటి దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. ఈరోజు మీకున్న ప్రతి పరిస్థితి నుండి ఆ పునరుద్ధాన శక్తి మిమ్మలను విడుదల చేసి మీ జీవితాల్లో మరణము నుండి విడుదల చేసి మీ జీవితాల్లో జీవాన్ని కలగచేసి మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలగచేయగలిగింది పునరుద్ధాన శక్తి. అటు పునరుద్ధానుడైన యేసును సొంత రక్షకునిగా అంగీకరించండి. మీ జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితుల నుండి ఆయన విడుదల చేసి నెమ్మది, సమాధానము, సంతోషము, రక్షణ, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఆయన నిత్య జీవాన్ని మన జీవితాల్లో కలగచేస్తాడు. అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి జీవితాలలో మీ పునరుద్ధాన బలమును అనుగ్రహించి ప్రతి ఒక్కరిని మీరు విమోచించి వారి జీవితాలలో నూతనమైన కార్యాలను జరిగించమని, రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత, విడుదలను కలగచేసి మీ నిత్యత్వమునకు వారసులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ పునరుద్ధాన బలమును మాకందరికీ మీరు ప్రసాదించి మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.